హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నేను నీలిరంగు చీరను కట్టుకొని నా జుట్టును చక్కగా కుప్పు కట్టుకొని బ్యాంకెట్ హాల్ బయట నిలబడ్డాను. ముందు బంతిపూల దండలు, మృదువైన సంగీతం, తలుపు వద్ద అతిథుల రిజిస్ట్రేషన్ టేబుల్స్ ఉన్నాయి. 3 రోజుల క్రితం వచ్చిన కార్డులో డేట్, టైం, లొకేషన్ ఉంది. అమ్మా, నువ్వు ఖచ్చితంగా రావాలి అన్న ప్రేమ మాత్రం లేదు. అయినా నేను వచ్చాను, ఎందుకంటే ఈ రోజు నా కొడుకు ఎంగేజ్మెంట్. అతడి జీవితంలో ఇది చాలా పెద్ద రోజు, ఎందుకంటే నేనే ఇంతవరకు దీన్ని తీసుకొని వచ్చాను. నేను లోపలికి అడుగు పెట్టగానే గుసగుసలాడుకోవటం మొదలుపెట్టారు. అందరి కళ్ళు నా వైపు నిలిచాయి. గౌరవంగా కాదు, కానీ అసౌకర్యంగా. రిజిస్ట్రేషన్ టేబుల్ దగ్గర కూర్చున్న వెడ్డింగ్ ప్లానర్ పైకి చూసి ఒక్క చిరునవ్వు నవ్వింది. ఆపై లిస్టును చెక్ చేస్తూ, మేడం, మీ పేరు ఇక్కడ లేదు అంటూ ఒక ముళ్ళును మింగినట్టుగా మెల్లగా చెప్పింది. మేడం, ఇక్కడ సీట్లు అన్నీ ముందుగా రిజిస్టర్ అయ్యాయి. ఇక్కడ లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. నేను ఆమె ముఖం వైపు ఒక క్షణం చూసి ఆ తర్వాత లిస్టు వైపు చూశాను. ఆ అక్షరాల సమూహంలో నా పేరు ఎక్కడా కనిపించలేదు. సరే అన్నాను. అప్పుడే ఆరవ్ నల్లటి సూట్ ధరించి నా ముందుకు వచ్చాడు. అతడు నా కొడుకు కానీ వేరొకరిలా కనిపిస్తున్నాడు. అతడు నన్ను చూడగానే అరక్షణం ఆగి ఆపై బలవంతంగా చిరునవ్వును నవ్వుతూ, అమ్మా, నువ్వు వస్తావని నేను అనుకోలేదు. ఆరవ్, నేనిది మిస్ చెయ్యను అన్నాను. అతడు తన చూపులను తిప్పుకున్నాడు. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతున్నట్టుగా రియా నన్ను తీక్షణంగా వెనక నుండి చూస్తుంది. ప్లానర్ ముందుకు కదిలి, మేడం, దయచేసి తప్పుగా అనుకోవద్దండి, మీ పేరు గెస్ట్ లిస్ట్లో లేదు, రియా కుటుంబం అని అంటుండగా ఆమెను ఆపటానికి నేను పైకెత్తి సరే అని నేను ప్రశాంతంగా అన్నాను. ఆరవ్ ఏదో చెప్పటానికి ప్రయత్నించాడు. అమ్మ విను, సీటింగ్లో అని చెబుతుండగా నేను వెనక్కి తిరిగి బయటికి నడిచాను. నా గొంతులో ఏమీ అడ్డుపడలేదు. నా కళ్ళల్లో కన్నీళ్లు లేవు, కేవలం శూన్యం మాత్రమే ఉంది. రోడ్డు మీద ఆటోలు, కార్లు, హారన్లు, ప్రతిదీ ఎప్పటిలాగే ఉన్నాయి. ప్రపంచం ముందుకు సాగుతుంది, కానీ నా లోపలే ఏదో ఆగిపోయింది. నేను కార్ స్టార్ట్ చేసి నడపటం మొదలుపెట్టాను. నా సొంత అడుగుల శబ్దం నగర సందుల్లో ప్రతిధ్వనించింది. జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా వరదలా గుర్తుకు వచ్చాయి. నేను డబల్ షిఫ్ట్లో పనిచేసిన రాత్రులు, ఇంటి ఖర్చులు తగ్గించుకున్న నెలలు, నా కోసం చీర కొనని పండగలు, ఆరవ్ బోర్డ్ పరీక్షలు, అతని కోచింగ్ ఫీజులు. నేను నా గాజుల్ని కూడా తాకట్టు పెట్టాను. ఆపై వాటిని ఒక్కొక్కటిగా తిరిగి విడిపించాను. ఆరవ్కప్పుడు 16 సంవత్సరాలు. నేనొక చిన్న నిర్ణయం తీసుకున్నాను. ఎవ్వరికీ చెప్పకుండగా నేను టిఫిన్ సెంటర్ను నిర్వహించాలి అనుకున్నాను. టిఫిన్ సర్వీస్ నుండి వచ్చిన ఆదాయం, సెలవుల రోజుల్లో తీసుకున్న ప్రత్యేక ఆర్డర్లు, ఆఫీస్ తర్వాత హోమ్ బేకరీ కేకులు ఒక్కొక్కటిగా సమకూర్చుకొని క్రమంగా సంవత్సరాలు గడిచే కొద్దీ మొత్తం పెరుగుతూ పోయింది. ఎఫ్డిఏలు, ఆర్డిఏలు, తర్వాత ఒక మినిమం బ్యాలెన్స్ అకౌంట్. నేను ముఖ్యమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సేవ్ చేశాను అని ఎవ్వరికీ తెలియదు. అయినా ఎవ్వరికీ తెలియాల్సిన అవసరం లేదు. నేను ఇంటికి చేరుకున్నప్పటికీ సాయంత్రం అయ్యింది. వంటగదిలో ఉంచిన కిటిల్లో నుంచి ఆవిరి బయటికి రావటం మొదలయ్యింది. నేను ల్యాప్టాప్ తెరిచాను. వెడ్డింగ్ ప్లానర్ నుంచి ఒక మెయిల్ వచ్చింది. మిగిలిన బ్యాలెన్స్ను తిరిగి చెల్లించాలి అని అందులో రాసి ఉంది. అది ఉదయం పంపబడింది. అదే ఫైనల్ పేమెంట్ లింక్, అదే కన్ఫర్మేషన్ చెక్ బాక్స్. దాన్ని చూడకుండగా ఏమీ విడుదల చేయకూడదు. వెండర్స్కి బ్యాంకెట్ హాల్, క్యాటరింగ్, డెకర్, సౌండ్, మ్యూజిక్, ఫోటోగ్రఫీ. నేను నెల క్రితమే అందరితో మాట్లాడి సిద్ధం చేసి ఉంచాను. నా పేరు మీరా మల్హోత్రా. నేను నేరుగా వెళ్ళి కుర్చీపై కూర్చున్నాను. ఎప్పటినుంచో వస్తున్న ఆవిరి కెటిల్ గాజుపై తేలికపాటి పొగమంచును సృష్టించింది. నేను ఫోన్ తీసి నా వేలుతో అలా స్క్రోల్ చేశాను. నియమాలన్నీ ముందుగానే సెట్ చేసి ఉన్నాయి. ఎంగేజ్మెంట్కి సంబంధించిన అడ్వాన్స్ ఇప్పటికే నా ఖాతా నుండి డెబిట్ అయ్యింది. ఫైనల్ పేమెంట్, అవును, ఇంకా పెండింగ్లో ఉంది. చివరికి ఎవరి చేతుల్లో పెన్ను ఉంటుందో నా కొడుకుకే కాదు, బహుశా ఎవ్వరికీ తెలియకపోవచ్చు. అంతలో పక్కన ఉన్న ఫోన్ మోగింది. ఆరవ్. కాల్ స్క్రీన్ మీద అతని పేరు మెరిసింది. తర్వాత ఆగిపోయింది. నేను ఎత్తలేదు. నేను ఇంతకుముందు చాలా కాల్స్ చేశాను, కానీ అతడు ఎత్తలేదు. నేను స్క్రీన్ వైపు మళ్ళీ తిరిగి చూశాను. అక్కడ పేమెంట్కు సంబంధించిన కన్ఫర్మ్ బటన్ ఉంది. దాని పక్కన ఒక చిన్న డిక్లైన్ బటన్ ఉంది. కొన్ని క్షణాలు నా లోపల నిశ్శబ్దం ఆవరించింది.
అమ్మకు సీటు లేదు అని వాళ్ళు చెప్పారు. నేను వాళ్ళ మాటల్లోని మర్మాన్ని గ్రహించి ఆపై నా స్టైల్లో నేను రిప్లై ఇచ్చాను. ఒకవేళ నాకు టేబుల్ దగ్గర స్థలం లేకపోతే ఆ టేబుల్కు బాడిగా నేను ఎందుకు ఇవ్వాలి? నేను నా వేలును కన్ఫర్మ్ దగ్గర నుంచి తొలగించి డిక్లైన్ దగ్గర ఆపాను. వేలు స్థిరంగా దానిపైనే ఉంది. ఒక్క నిమిషం. 1, 2, 3. ఎవరో బయట ఎక్కడో పటాకులు పేల్చినట్టుగా ఒక చిన్న శబ్దం వచ్చింది. తర్వాత నిశ్శబ్దం. నేను డిక్లైన్ మీద క్లిక్ చేశాను. స్క్రీన్ మీద ఒక చిన్న డైలాగ్ బాక్స్ కనిపించింది. ఆర్ యూ షూర్? ప్రపంచం చివరిసారిగా అడుగుతున్నట్టు నేను లోతైన శ్వాస తీసుకొని టీ తాగుతూ షూర్, ఎస్ అని నొక్కేశాను. నేను మిగిలిన డబ్బులను చెల్లించను అని స్పష్టంగా చెప్పేశాను. ల్యాప్టాప్ వెలుతురు స్థిరంగా ఉండి ఆపై ఆఫ్ అయిపోయింది. ఆ సమయంలో నాకు ఎలాంటి ఆనందం కలగలేదు. ప్రతీకారం యొక్క ఉత్సాహం లేదు. విజయం యొక్క మత్తు ఎక్కినట్టుగా అనిపించలేదు. చాలాసేపటి నుంచి ఒకే వైపుకు వంగి ఉన్న సమతుల్యతను నెమ్మదిగా దాని స్థానానికి తిరిగి వచ్చినట్టుగా నాకు అనిపించింది. నేను ల్యాప్టాప్ మూసేసి కర్టన్స్ వేసేసి లైట్ ఆఫ్ చేశాను. గదిలో నా శ్వాస నాకే స్పష్టంగా వినబడుతుంది. ఫోన్ మళ్ళీ మోగింది. ఈసారి తెలియని నెంబర్, తర్వాత మరొక నెంబర్, తర్వాత మరొక నెంబర్. నేను ప్రతి కాల్స్ని సైలెంట్లో ఉంచాను. రేపు ఏమి జరుగుతుందో కనిపిస్తుంది. ఈరోజు నేను ఇది తెలుసుకోవాలనుకున్నాను. నా స్థానాన్ని, నా గౌరవాన్ని, నా సర్వస్వాన్ని మరెవరో ఇచ్చే సర్టిఫికెట్పై కాదు, నా స్వంత నిర్ణయంపై ఉంటుంది. రాత్రి చీకటిగా మారింది. నేను మంచం మీద కళ్ళు మూసుకొని పడుకున్నాను. ఆ 3 మాటలే నా చెవుల్లో పదే పదే మారుమ్రోగుతున్నాయి. మీ సీటు రిజర్వేషన్ అవ్వలేదు అని. ప్రతిసారి నా నుండి బలమైన సమాధానం వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి సమాధానం రాదు. ఇప్పుడు నా టేబుల్ను నేనే అలంకరించుకుంటాను. ఉదయం నుంచే మొబైల్లో నోటిఫికేషన్లు రావటం మొదలయ్యాయి. కానీ నాలో ఏదో మార్పు వచ్చింది. అది నిన్న నేను చేసిన క్లిక్ వల్ల కాదు, ఎటువంటి పేమెంట్ది కాదు. నా షరతులు, నా పరిస్థితులు మరియు నా ఉనికి కథ. నాకు తెలియదు, నేను బయట డబ్బులు చెల్లించటానికి తిరస్కరించిన తర్వాత బయట ఎంత రచ్చ జరుగుతుందో నేను ఊహించలేకపోయాను. ఇది నిన్నటి కథ. ఉదయం కళ్ళు తెరిచినప్పుడు గదిలో అదే సూర్యకాంతి, కానీ ఫోన్ స్క్రీన్పై తుఫాను ఉంది. రాత్రంతా చాలా మిస్డ్ కాల్స్ వచ్చాయి. మొదట ఆరవ్, తర్వాత తెలియని నెంబర్లు, తర్వాత వెడ్డింగ్ టీం పేరుతో సేవ్ చేసుకున్న కాంటాక్ట్లు. నేను ఫోన్ను సైలెంట్లో నుంచి తీసేయలేదు. నేను వెంటనే స్టవ్ వెలిగించి కెటిల్ పెట్టి అల్లం వేసుకొని టీ చేసుకోవటం మొదలుపెట్టాను. అప్పుడే డోర్బెల్ మోగింది. టింగ్ టాంగ్ అని కాదు, కానీ ఎవరో పదునైన చేతులతో చాలాసార్లు మోగించినట్లుగా ఉంది. పొరుగున ఉన్న జానకి అక్క తన కళ్ళద్దాలను సరిచేసుకుంటూ బయట నిలబడి చూస్తూ ఉంది. ఆమె ముఖంలో ఆసక్తికరమైన ఉత్సాహం కనిపించింది. నేను డోర్ గ్రిల్లో నుండి బయటికి చూశాను. వీధి చివరిన తెల్లటి వ్యాన్ నిలబడి ఉంది. పక్కన ఛానల్ లోగో, ముందు మైక్ పట్టుకున్న రిపోర్టర్తో పాటు కెమెరామ్యాన్ కూడా ఉన్నాడు. రిపోర్టర్ నా గేటు దగ్గరకు వస్తూ వస్తూ బలవంతంగా నవ్వును పులుముకుంది. మీరా మల్హోత్రా గారు, మీ గురించి ఒక కథ రీల్స్లోనూ ట్విట్టర్లోనూ ప్రాచుర్యంలో ఉంది. ఇది నిజంగా నిజమేనా? ఆమె మర్యాదపూర్వకమైన స్వరంలో అడిగింది. కెమెరా యొక్క రెడ్ లైట్ వెలుగుతుంది. ఇది లైవా అని నేను డైరెక్ట్గా ప్రశ్నించాను. మేడం, ఇది రికార్డింగ్, సాయంత్రం బులెటిన్ కోసం అని ఆమె చెప్పింది. నేను ఒక సిప్ టీ తాగుతూ, ఎవరైనా మీకు టేబుల్ వద్ద చోటు లేదు అని చెప్పినప్పుడు మీరు టేబుల్ని వెనక్కి తీసుకోవాలి అంతే అని నేను ప్రశాంతమైన స్వరముతో అంటూ తలుపు మూసేశాను. ఇప్పుడు నాకు లోపల ప్రశాంతంగా ఉంది. ఈ విషయం తెలిసి మధ్యాహ్నం నాటికి విక్రయదారుల నుండి మెసేజెస్ రావటం మొదలయ్యాయి. మేడం, ఫైనల్ పేమెంట్ పెండింగ్లో ఉంది. ఈరోజు క్లియర్ కాకపోతే రేపు ఖచ్చితంగా అవ్వాలి అని ఉంది. నిన్న రాత్రి క్లిక్ కోపంతో చేసినది కాదు, అది కాంట్రాక్టర్ హక్కు. దానిపై నా పేరు ఉంది. వాతావరణం మారితే బాగుంటుందని నేనలా వీధిలోకి వెళ్ళాను. మధుబన్ బేకరీ కిటికీ మీద సమోసాలు ఉంచారు. లోపల ఓనర్ మిస్టర్ శర్మ నన్ను చూడగానే, ఈరోజు స్టార్ మీరే, మీరు రీల్స్ చూశారా అని అన్నాడు. ఏ రీల్ అని అడిగాను. అతను టాబ్లెట్ను నా వైపు తిప్పాడు. దానిపై ఇలా రాయబడి ఉంది: తల్లి తన కొడుకు పెళ్లిని వదిలి వెళ్ళిపోయింది. ఎందుకంటే వీడియో అస్పష్టంగా ఉంది, కానీ ముఖ కవలికలు మాత్రం స్పష్టంగా ఉన్నాయి.
ఫంక్షన్ హాల్లో నుండి బయటికి వస్తున్న నేను కింద కామెంట్స్ ప్రవహిస్తున్నాయి. క్వీన్ మూవ్, రెస్పెక్ట్, తల్లికి సీటు లేదంటే డబ్బు కూడా లేదు, కొన్ని వెక్కిరింతలు కూడా. డ్రామా క్వీన్, కొడుకు జీవితం నాశనం చేసింది. నేను తేలిగ్గా నవ్వాను. సమోసాలు ప్యాక్ చేయండి, చట్నీ ఎక్కువ వేయండి అని చెప్పాను. శర్మ గారు నవ్వి తల ఊపారు. నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఇంటి గుమ్మం మీద తెల్లటి కవరుంది. స్టాంపు లేకుండగా, పేరు లేకుండగా, లోపల ఒక సాధారణ కాగితం ముక్క. నువ్వు నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు, దాని మూల్యం నువ్వు చెల్లించాలి. ఎవరో వణుకుతున్న చేతులతో రాసిన ఉత్తరం. నేను భుజాలు ఎగిరేసి కాగితాన్ని మడిచి చెత్తబుట్టలో విసిరేశాను. బెదిరింపులు ఎంత బలంగా ఉంటే అతని కడుపు మంట అంత ఎక్కువగా ఉంటుంది. ఇది నేను జీవితం నుండి నేర్చుకున్నాను. సాయంత్రం అయ్యింది. నా ఫోన్ ఇంకా సైలెంట్లోనే ఉంది, కానీ నోటిఫికేషన్ కౌంట్ పెరుగుతూ పోతుంది. చివరిగా ఈవెంట్ ప్లానర్ నుంచి కొన్ని మెయిల్స్ వచ్చాయి. విక్రయదారులకు నిలిపివేసిన బకాయిలు విడుదల చెయ్యాలి అని. నేను ప్రతి మెయిల్ను ఆర్డర్ ప్రకారం తెరిచి చదివాను. ఆ తర్వాత నా డాక్యుమెంట్స్ అన్నీ ఫోల్డర్లో పెట్టాను. డాక్యుమెంట్స్ ఫ్రెండ్స్ లాంటివి, మనల్ని ఎప్పుడూ మోసం చెయ్యవు. మళ్ళీ డోర్ బెల్ రింగ్ అయ్యింది. ఈసారి రిపోర్టర్ కాదు, అది ఆరవ్. అతను టీషర్ట్లో ఉన్నాడు. కళ్ళ కింద కొంచెం ఉబ్బి ఉంది. చేతులు ఖాళీగా ఉన్నాయి. నేను తలుపు తెరిచి టీ అని మాత్రమే అన్నాను. అతను నిశ్శబ్దంగా లోపలికి వచ్చాడు. అమ్మా నేను అని చెబుతుండగా కూర్చో అన్నాను. అతను కుర్చీ మీద కూలిపోయాడు. ఆ తర్వాత మెల్లగా అమ్మా నాకు తెలియదు, వాళ్ళు లిస్ట్లో నుంచి అంటూ వణుకుతూ అన్నాడు. తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా అనుకోలేదు. కొన్ని నిమిషాల మౌనం మా మధ్య సంవత్సరాలు గడిచినట్టుగా అనిపించింది. అమ్మా నేనంతా సరిచేస్తాను అని అతడు మెల్లగా అన్నాడు. ఆరవ్, గౌరవం లేకుంటే ఏదీ బాగోదు. నేనతని కళ్ళల్లోకి చూస్తూ అడిగాను. అతను తలదించుకొని తన టీలోని ఆవిరి వైపు చూడటం మొదలుపెట్టాడు. ఎటువంటి స్పందన లేదు. అంతలోనే గేటు దగ్గర హారన్ మోగింది. కావాలనే ఉద్దేశపూర్వకంగా హారన్ను అంతసేపు కొట్టినట్టుగా అనిపించింది. నేను కర్టన్స్ని కొంచెం జరిపి తొంగి చూశాను. అదే న్యూస్ వ్యాన్. దాని వెనకాల 2-3 బండ్లు ఉన్నాయి. వీధి ఇప్పుడు షోసెట్ లాగా అనిపిస్తుంది. నేను వెళ్ళాలా? ఆరవ్ ఆందోళనగా అడిగాడు. ఆరవ్, లోపల ఉన్న వ్యక్తి తలుపు మరియు శబ్దాన్ని రెండిటినీ నియంత్రించగలడు. నేను మెల్లగా, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, నేను కాదు అన్నాను. ఆ రాత్రి నేను మళ్ళీ ల్యాప్టాప్ తెరిచాను. చాలా రోజుల నుంచి ఉంచిన ఫోల్డర్ను ఈరోజు మొదటిసారిగా తెరిచాను. మేము కాంట్రాక్ట్ సమయంలో రాసుకున్న కొన్ని నిబంధనలను చూశాను. అందులో డబ్బులు చెల్లించే క్లయింట్కు వ్యక్తిగతంగా ఏదైనా నిరాకరించితే అతడు ఎటువంటి కారణం చెప్పకుండానే మొత్తం అమరికను రద్దు చేయవచ్చు. నేను ఆ పేజీ మీద ఒక ఎల్లో కలర్ స్టిక్కర్ను అంటించాను. ఇక ఈ పేపరే నా గొంతు. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ మోగింది. ఈసారి ఒక తెలియని మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉంది. ఆ పేజీలో లీగల్ నోటీస్కు రెడీగా ఉండండి. నష్టపరిహారం, పరువు నష్టం, ప్రయాణ ఖర్చు అన్నీ జోడించబడతాయి. రేపు ఉదయం 11 గంటల లోపు మీరు మాతో మాట్లాడకపోతే తర్వాత కోర్టులో అంటూ క్రింద మీరా మల్హోత్రా అని నా పేరుతో పాటు చివరిలో 2 ఎరుపు వింత చిహ్నాలు ఉన్నాయి. ఇది నాకు పంపింది రియా తల్లి. నేను మెసేజ్ చదివాను. ఆ తర్వాత అడ్వకేట్ నందిత మెహ్రాకు ఫోన్ చేసి, నందిత, లీగల్ నోటీస్ వచ్చింది అని చెప్పాను. మేడం, దయచేసి వాట్సాప్లో స్క్రీన్షాట్ పంపండి. రేపు 9వ తేదీ నా ఛాంబర్కి రండి. సరే, మీరు వారికి మళ్ళీ కాల్ చేయొద్దండి. ఇక నుంచి ఏ చర్చ అయినా మా వైపు నుండి మాత్రమే జరుగుతుంది. ఆ కిటికీకి కర్టన్ వేసేసి తలుపు లాక్ చేసుకోండి. మిగిలినది నేను చూసుకుంటాను అంది. నేను ఆ లీగల్ నోటీస్ని షేర్ చేసి స్క్రీన్ షాట్ను ఆమెకు పంపాను. ఆ తర్వాత కిటికీ యొక్క కర్టన్లను పూర్తిగా మూసేశాను. బయట ఎక్కడి నుండో ఫాస్ట్ బీట్ మ్యూజిక్ వినిపిస్తుంది. బహుశా ఎవరిదో వివాహ ఊరేగింపు అయి ఉండవచ్చు. నేను తాళం చెక్ చేసి వంటగదికి వెళ్ళి తక్కువ మంట మీద పాలను ఉంచాను. కెటిల్లోని టీ మళ్ళీ మరగటం ప్రారంభమయ్యింది. వేడి బయట కాదు, లోపల ఉంచు అని చెబుతున్నట్టుగా. ఆపై ఫోన్లో మరొక మెసేజ్ వచ్చింది. ఇది నేరుగా రియా తల్లి నుండి. తదుపరిసారి కోర్టులో కాదు, క్లబ్బులో కలుసుకుందాం, చూద్దాం నీ గౌరవం ఎంతవరకు మిగిలి ఉందో అంది. నేను సమాధానంగా
సరే అనే 2 అక్షరాలు మాత్రమే టైప్ చేసి పెట్టాను. తర్వాత ఫోన్ పక్కన పెట్టి కిటికీలో నుంచి వస్తున్న ఆ వెచ్చని గాలిని ఆస్వాదిస్తున్నాను. ఇప్పుడు ఆట నా నియమాల ప్రకారం ఆడాలి అని నిర్ణయించుకున్నాను. ఉదయం 9 గంటలకు నేను నందిత మెహ్రా ఛాంబర్కు చేరుకున్నాను. ఒక పెద్ద చెక్క టేబుల్, నీలిరంగు ఫైల్ ఫోల్డర్, గోడపై సర్టిఫికెట్లు మరియు మధ్యలో అందమైన ఒక అమ్మాయి. నేను వాస్తవాలన్నీ ఆమె ముందు ఉంచాను. వాట్సాప్ లీగల్ నోటీస్, ఈమెయిల్ థ్రెడ్స్, విక్రయదారుల ఒప్పందం. చివరిగా నా ఫోల్డర్ను ఆమె ముందు ఉంచాను. నందిత ప్రతి షీట్ను వివరంగా చదివి పెన్సిల్తో టిక్ చేసుకుంది. తర్వాత నేను ఎల్లో స్టిక్కర్ అంటించిన పేజీని ఆమె తీసుకుంది. డబ్బులు చెల్లిస్తున్న క్లయింట్ వ్యక్తిగతంగా ఈవెంట్కు నిరాకరించబడితే ఎటువంటి కారణం చెప్పకుండగా అన్ని ఏర్పాట్లను రద్దు చేసే హక్కు ఆమెకు ఉంది. మేడం, ఇదే ముఖ్య అంశం. ఇది టీవీలో ప్రసారం అవుతుంది. తద్వారా భావోద్వేగ నాటకాన్ని సృష్టించటం ద్వారా ఎవ్వరూ చట్టాన్ని అణిచివేయలేరు. ఆమె నా ముందు 3 పత్రాలను ఉంచింది. ఒప్పందం కుదుర్చుకున్న కాంట్రాక్ట్ నోటీసులు, పరువు నష్టం మరియు నష్టపరిహారం కోసం డ్రాఫ్ట్ కౌంటర్ నోటీసు, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ అవమానాలను ఆపటానికి డ్రాఫ్ట్. మరి 4వది అని నేను అడిగాను. బహిరంగ క్షమాపణ. నందిత చెప్పింది. ప్రెస్ ముందు మీకు సీట్ ఇవ్వకూడదని నిర్ణయించిన అదే వేదికలో ప్రైవేటు గదిలో మీకు సయోధ్య ఉండదు. నేను అవును అని తల ఊపాను. నాలో ఎటువంటి గందరగోళం లేదు. కేవలం ఒక స్పష్టమైన కాంతి మాత్రమే ఉంది. మధ్యాహ్నం నాటికి క్లయింట్ అప్రూవల్ చేసి సంతకం పెట్టనిదే ఎటువంటి బకాయిలు రిలీజ్ చేసేది లేదు అంటూ విక్రయదారులకు మరియు వెడ్డింగ్ ప్లానర్లకు నోటీస్ పంపింది. తను జర్నలిస్టులకు చట్టపరమైన పత్రాల కాపీని కూడా పంపింది. అందులో పేరు లేదు, ఖాతా లేదు, నిబంధనలు మరియు సూత్రాలు మాత్రమే ఉన్నాయి. సాయంత్రం నాటికి నా ఇంటి వద్ద నన్ను ప్రశ్నలు అడిగిన అదే టీవీ ఛానల్ ఒక ప్రత్యేక విభాగంతో ముందుకు వచ్చింది. స్టూడియోలో ఒక న్యాయ నిపుణుడు మాట్లాడుతున్నాడు. ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు ఏ క్లయింట్ పేరు మీద అయితే రిజిస్టర్ అయ్యిందో అదే క్లయింట్కు షోలోకి ప్రవేశం నిరాకరించబడితే అప్పుడు రద్దు చేసే హక్కు ఉంటుంది. ఇది నైతికం మరియు చట్టబద్ధం. సంతకం పెట్టిన వారికే ఆ అధికారం ఉంటుంది అనటంతో నేను టీవీని మ్యూట్ చేశాను. సౌండ్ ఇకపై అవసరం లేదు అనిపించింది. ఆ తర్వాత లీగల్ నోటీసులు పంపించిన వారు లాయర్ నందితకు ఫోన్ చేసి వారు కెమెరా ముందు కాకుండగా వెనక మధ్యవర్తిత్వం చేయటానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు. అప్పుడు నందిత ఏ హాల్లో అయితే బహిరంగంగా ఆమెను ఆహ్వానించలేదో అక్కడే ఆ ప్రదేశంలోనే రాతపూర్వక క్షమాపణ, చట్టపరమైన ఖర్చులు తిరిగి చెల్లించాలి, ఆన్లైన్ కుంభకోణాన్ని ఆపాలి, దీని గురించి 48 గంటల్లోపు మాకు సమాధానం ఇవ్వండి అని చెప్పింది. ఆ రాత్రి నాకు మరికొన్ని ఈమెయిల్స్ వచ్చాయి. సలహా పేరుతో విషం ఉన్న కొన్ని మెసేజ్లతో నా ఇన్బాక్స్ మొత్తం నిండిపోయింది. నేను వాటన్నిటినీ ఒక ఫోల్డర్లో ఉంచాను. అప్పుడే ఒక కొత్త మెయిల్ వచ్చింది. నేను దాని మీద క్లిక్ చేశాను. ఆరవ్, సారీ అమ్మా, నేను మధ్యలో ఇరుక్కుపోయాను. అందరినీ సంతోషపెట్టాలని కోరుకున్నాను. నేను దాన్ని తర్వాత సరిచేద్దామనుకున్నాను. ఆపై రాసిన ఆ ఒక్క లైన్ నా మనసును శాంతింపపరిచింది. అమ్మా, నేను ఆమెను కాకుండగా నిన్ను ఎంచుకోవాలనుకున్నాను, కానీ నేను నిన్ను కాకుండగా తనను ఎంచుకున్నానేమో అనిపిస్తుంది అంటూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయాడు. ఏదో ఒకరోజు తన తప్పును తెలుసుకొని మంచి నిర్ణయం తీసుకుంటాడని నాకు తెలుసు. ఇది అదే. నేను దానిని పదే పదే చదువుతూనే ఉన్నాను. తద్వారా నేను ఒక చిన్న సమాధానం టైప్ చేశాను. ఆరవ్, గౌరవం లేకుండగా ఏదీ సరైనది కాదు. రేపు ప్రెస్ ముందు నిజం వినిపిస్తుంది. కావాలంటే నా పక్కన నిలబడు, నా వెనుక కాదు అని సెండ్ చేశాను. నేను నా చేతిని కిటికీ మీద ఉంచాను. అద్దం కొంచెం చల్లగా ఉంది. అంతలో నా ఫోన్ స్క్రీన్పై ఒక కొత్త నోటిఫికేషన్ కనిపించింది. అందులో ఏమీ లేదు. ఏదో వింత మెయిల్. అందులో పేరుకు బదులుగా సంఖ్యలు వరుసగా ఉన్నాయి. దాన్ని తెరవటానికి నేను ఆ మెయిల్ని నొక్కాను. నేను మెయిల్ తెరిచిన వెంటనే నా ముందు ఒక ఫోటో వచ్చింది. అది నా సొంత వంటగది కిటికీ నుండి తీశారు. అదే పసుపు కాంతి, అదే స్టీల్ కెటిల్. ఫ్రేమ్లో నేను ఒక టీ కప్పు పట్టుకొని ఉన్నాను. చాలా దగ్గరలో నుంచి తీసిన ఫోటోలా చాలా స్పష్టంగా దగ్గరగా ఉంది. ఆ ఫోటో కింద నాకు తెలుసు నువ్వు ఏం చేశావో అని రాసి ఉంది.
దాన్ని చూడగానే నా ఒళ్ళు చల్లబడింది. అది భయంతో కాదు, కానీ ఒక రకమైన పులకరింతతో. నేను దానిని వెంటనే నందితకు ఫార్వర్డ్ చేశాను. మేడం, దాన్ని డిలీట్ చేయొద్దండి. ఇప్పుడే సైబర్ సైట్లో ఫిర్యాదు చేయండి. నేను వారితో మాట్లాడతాను అని చెప్పింది. నేను వెంటనే కిటికీలను పూర్తిగా మూసేశాను. తలుపుల లాక్ను మళ్ళీ చెక్ చేశాను. ఆ తర్వాత పక్కింటి జానకి గారికి ఫోన్ చేసి, ఒకవేళ ఎవరైనా ఇంటి దగ్గర తిరుగుతూ కనిపిస్తే నాకు చెప్పండి. పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయించాను. వంటగదిలో నిలబడి ఉన్న నా ఫోటోను రహస్యంగా తీసి వేధింపులకు మరియు డిజిటల్ బెదిరింపులకు పాల్పడుతున్నారు అనటంతో పోలీసులు చెక్ చేసి అది పబ్లిక్ వైఫై నుండి వచ్చింది. మేము ఆ అడ్రస్ను ట్రేస్ చేస్తాము అన్నారు. పేపర్ వర్క్ ఎల్లప్పుడూ స్లోగా జరుగుతుంది, కానీ పేపర్లు ఎప్పుడూ అబద్ధాలు చెప్పవు. నేను ఈ విషయాన్ని పదే పదే నాతో నేను చెప్పుకునేదాన్ని. నేను రాత్రి ఇంటికి చేరుకున్నాను. ఫోన్ ఆన్ చేసేసరికి నా ఫేస్బుక్లో అంతా గందరగోళం కనిపించింది. నా ప్రొఫైల్ పిక్ మారిపోయి ఉంది. కొన్ని అనుకోని మెసేజ్లు ఉన్నాయి. అన్నిటినీ డిలీట్ చేశాను. ఎందుకంటే వాటి వల్ల నా ఇమేజ్ దెబ్బతినటం నాకు ఇష్టం లేదు. నేను వెంటనే పాస్వర్డ్ చేంజ్ చేసి డేటా రికవరీ పెట్టాను. కొద్ది క్షణాలలోనే నా అకౌంట్ మొత్తం నార్మల్ అయిపోయింది. కొన్ని స్క్రీన్ షాట్స్ మిస్ అయ్యాయి, కానీ వాట్సాప్ గ్రూప్లో, సోషల్ మీడియాలో, ఛానల్స్లో మ్యారేజ్ లీక్స్ అంటూ అబద్ధాలు వేగంగా నడుస్తున్నాయి. అబద్ధం ఎప్పుడూ నిజం కంటే వేగంగా పాకిపోతుంది. నేను ఫోన్ చేసి విషయమంతా నందితకు చెప్పగానే, మీరే నిజమైన కథ రాయండి అని నందిత చెప్పింది. సొంతంగా రాయాలా? అవును మేడం, మీరే సొంతంగా రాయాలి. ఎందుకంటే అది ఎవ్వరూ కాపీ చేయకూడదు కాబట్టి. నేను ల్యాప్టాప్ ఓపెన్ చేసి కథ మొదలుపెట్టాను. నా పేరు మీరా మల్హోత్రా. నా కొడుకు చిన్నగా ఉన్నప్పుడే నా భర్త నాకు విడాకులిచ్చాడు. నేను చాలా కష్టపడి నా కొడుకును ఒంటరిగా పెంచాను. పెళ్ళికి కావాల్సినవన్నీ సమకూర్చాను, కానీ పెళ్లి రోజు నన్ను గెస్ట్ లిస్ట్లో నుంచి తొలగించారు. చివరికి కూర్చోటానికి సీటు లేదు అంటూ నన్ను అగౌరవపరిచారు. నా డబ్బులతో నిర్వహించిన ఫంక్షన్లో నాకే సీటు లేదు అని చెప్పినప్పుడు నేను బాధపడలేదు. నా ఒక్క సంతకంతో ఫంక్షన్ యొక్క పేమెంట్స్ అన్నీ ఆపేశాను. నేను ఇది కోపంతో చేయలేదు, నా గౌరవం కోసం చేశాను. నేను సరైన పని చేశానని కొందరు నన్ను ప్రశంసించారు. కొంతమంది ఇప్పటికే నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఒక పెద్ద డిజిటల్ ప్లాట్ఫామ్పై నా గురించి తప్పుగా కథలను ప్రచురించటం మొదలుపెట్టారు అని రాశాను. మా అమ్మతో ఇలాగే జరిగింది. బహుశా ఆమె గొంతు ఎత్తి మాట్లాడి ఉంటే బాగుండు. ఎవరైతే పెన్ను చేతపట్టారో వాళ్ళు ఏం జరగాలో నిర్ధారిస్తారు అని ఆరవ్ కింద రాసుకొని వచ్చాడు. అయినప్పటికీ కొంతమంది తిట్టుకున్నారు, కానీ వాళ్ళ తిట్లలో ఎటువంటి కసి లేదు. అంతలో ఒక కొత్త మెయిల్ వచ్చింది. అక్షరాలు కాకుండా దానిలో అంతా నెంబర్స్ ఉన్నాయి. దాన్ని ఓపెన్ చేస్తే ఆరవ్ ఫోటో వచ్చింది. ఆ ఫోటోలో అతను తలదించుకొని ఉన్నాడు. ఆ ఫోటోని అతని క్యాబిన్ గ్లాస్ అవతల నుంచి తీయటం జరిగింది. అందులో మెసేజ్ ఏముందంటే, నువ్వు నీ నోరును తెరిచినందుకు పశ్చాత్తాప పడవలసి ఉంటుంది అని. నేను వెంటనే ఆరవ్కు ఫోన్ చేశాను. అతను మొదటి రింగ్లోనే ఫోన్ ఎత్తాడు. అమ్మా, నాకు కూడా అదే మెసేజ్ వచ్చింది. అతని మాటల్లో నీరసం కనిపించింది. తను మన ఇద్దరిని విడతీయాలనుకుంటుంది. నిజం చెప్పకుండా ఆపాలని చూస్తుంది. నేను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని ఆరవ్ అన్నాడు. ఆ రోజు రాత్రి లివింగ్ రూమ్లో నేను ఆరవ్ కలిసి కూర్చున్నాం. ఆరవ్ తన ఫోన్ ఓపెన్ చేశాడు. అందులో రియాకు సంబంధించిన పాత మెసేజ్లు, స్క్రీన్ షాట్లు, వీడియోస్ లభించాయి. ఒక రికార్డింగ్లో మీరాకు ప్రత్యేకంగా కనపడాలని ఆశగా ఉంటుంది, కానీ ఆమెను చివరి వరుసలో మూలకు కూర్చోపెట్టండి. వీలైనంతగా తనను అగౌరవపరచండి. మరొక వాయిస్ రికార్డింగ్లో తాను నవ్వుతూ తన డైవర్స్ గురించి మాట్లాడుతూ తనకు సంబంధించిన వీడియోస్ను లీక్ చేస్తాను అని బెదిరిస్తుంది. ఒకరి కీర్తిని దెబ్బతీయటం పెద్ద విషయం కాదు. నేను వెంటనే లాయర్ నందితకు ఈ రికార్డింగ్స్ అన్నీ పంపాను. ఆమె అర్ధరాత్రి 3 గంటలకు పిటిషన్ దాఖలు చేసింది. తప్పుడు వార్తలు ప్రచురించినందుకు పరువు నష్టం దాబా, ఆన్లైన్లో బెదిరించిన మెసేజ్లు, నా మీద మరియు ఆరవ్ మీద బెదిరింపులకు దిగిన కేసు. ఉదయానికి విషయం అంతా అందరికీ తెలిసిపోయింది. ఇంతకు ముందు నేను ఇంటర్వ్యూలు ఇవ్వకుండా తప్పించుకుంటూ తిరిగేదాన్ని, కానీ ఇప్పుడు నన్ను నేను దాచుకోవాల్సిన అవసరం లేదు అనుకొని ఇంటి ప్రాంగణంలోని వేప చెట్టు కింద నిలబడ్డాను. ఇంటర్వ్యూ తీసుకోవటానికి సిబ్బంది వచ్చారు.
ఒక కెమెరా, ఒక మైక్. ఇన్ని రోజులు మౌనంగా ఉండి ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని రిపోర్టర్ అడిగాడు. నేను తిన్నగా కెమెరా వైపు చూస్తూ, మీరు ఎంత ఎక్కువ కాలం మౌనంగా ఉంటే అంతవరకు మీ గురించి విషయాలు కథలు కథలుగా చెప్పుకుంటారు. అప్పుడు జరిగిన అసలు నిజాన్ని ఎవ్వరూ గుర్తించలేరు. నేను నా కొడుకు కోసం మరియు నా స్థానం కోసం, మా పరువు కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నాను. ఎప్పుడైతే నన్ను నా స్థానం నుంచి పక్కకు తోసేశారో దానికి వ్యతిరేకంగా నేను కళాన్ని నమ్మాను. సాయంత్రానికల్లా ఇంటర్వ్యూ అయిపోయింది. దాని తర్వాత బ్రాండ్లన్నీ రియా నుండి దూరం కావటం ప్రారంభమయ్యాయి. ఆమెతో పెళ్లి కొలాబరేషన్ కుదుర్చుకున్న వ్యక్తులు ఆమెను తమ కొలాబ్స్ నుంచి తొలగించారు. ఆమె రాబోయే ఇంటర్వ్యూలను కూడా ఛానల్లో నుంచి తొలగించేశారు. ఆమె అకౌంట్ ప్రైవేట్ అయిపోయింది. కామెంట్లు ఆగిపోయాయి. రాత్రి అవుతుండగా నందిత మెసేజ్ వచ్చింది. మేడం, వాళ్ళు సెటిల్మెంట్కు సిద్ధంగా ఉన్నారు, కానీ ఎవ్వరికీ తెలియకుండా జరగాలి అంటున్నారు. కుదరదు, పబ్లిక్గా జరగాలి అని నేను మెసేజ్ పెట్టాను. అప్పుడు నందిత వారితో రాబోయే 24 గంటల్లో ప్రెస్ పెట్టి లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పి చట్టపరమైన ఖర్చులకు పరిహారం మరియు ఆన్లైన్ పరువు నష్టం ఆపివేయాలి. ఇవన్నీ ఒకటే వేదిక మీద జరగాలి అని చెప్పింది. ఆ క్షణంలోనే ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది. అందులో విషయం లేదు, పేరు లేదు. నేను దాన్ని తెరిచాను. ఈసారి నా ఇంటి తలుపు తాళాన్ని తీస్తున్నట్టుగా కెమెరాలో రికార్డ్ చేసి నాకు పంపారు. ఆ ఫోటో కింద ఒక లైన్ రాసుంది. చూస్తా, ఎంతకాలం వినకుండా ఉంటావో. నేను తలుపు వైపు చూశాను. ఈ బెదిరింపులకు నేను భయపడిపోయి నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. నేను వెంటనే ఫోన్ తీసి కెమెరాను ఆన్ చేశాను. తాళానికి ఫోటోలు మరియు వీడియోలు తీశాను. దాని మీద వేలిముద్రలు ఉన్నాయి. ప్రతిదీ నందిత సైబర్ యూనిట్కి పంపాను. తర్వాత వేప చెట్టు కింద నిలబడి లోతైన శ్వాస తీసుకున్నాను. గాలిలో ఆకులు నెమ్మదిగా శబ్దం చేస్తున్నాయి. ఎవరో ముసలి అమ్మకు ధైర్యంగా ఉండు అని చెబుతున్నట్టుగా. మరుసటి రోజు ఉదయం దేశవ్యాప్తంగా ఉన్న ఛానల్స్లో నా ఇంటర్వ్యూ తిరిగి ప్రసారం అవుతుంది. మధ్యాహ్నం నాటికి ప్రెస్ ఈవెంట్ కోసం అధికారిక నోటీస్ వచ్చింది. వేదిక అదే బ్యాంకెట్ హాల్. సమయం రేపు సాయంత్రం 5 గంటలు. అజెండా బహిరంగ క్షమాపణ మరియు రాతపూర్వక ఒప్పందం. నేను బ్లూ కలర్ చీరను కట్టుకున్నాను. చిన్న ముత్యాల ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. అద్దంలో నన్ను నేను చూసుకుంటే బాగా అలసిపోయినట్టు కనిపించాను, కానీ ఓడిపోలేదు. అప్పుడు మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. ఆరవ్, అమ్మా, అతను మెల్లగా అన్నాడు. నేను ఆమెతో జీవించలేను. నేను నిశ్చితార్థం క్యాన్సిల్ చేశాను అనటంతో నేను నా కళ్ళు మూసుకున్నాను. టీ తాగటానికి రా అని చెప్పాను. ఫోన్ పెట్టేసే ముందు అతను ఇంకో మాట చెప్పాడు. అమ్మా, క్షమించు, చెప్పటంలో ఆలస్యం అయ్యింది అని అన్నాడు. నేను వంటగది వైపు వెళ్తున్నప్పుడు డోర్బెల్ మోగింది. నేను తలుపు దగ్గరికి వెళ్ళి ఎవరు అని అడిగాను. బయట నుండి ఒక స్త్రీ స్వరం వినిపించింది. ప్రెస్ ఈవెంట్ ముందు నేను చివరిసారిగా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. తలుపు దగ్గర ఉన్న స్వరం అదే, రియా తల్లిది. ఆమె చీర కొంగును తన ముఖంతో కప్పుకుంది, కానీ ఆమె కళ్ళల్లో ఉన్న భయం ఆ మాటలను దాచలేవు. ప్రెస్ ఈవెంట్ ముందే మాట్లాడుకుందాం. ఈ కెమెరాల ముందు మనం రాజీ పడదాం. క్షమాపణలు అడిగే అవసరం ఉండదు. నువ్వు ఇవన్నీ వదిలే, మేమందరినీ ఒప్పిస్తాం. పెళ్ళి మళ్ళీ జరుగుతుంది అని చెప్పింది. నేను చైన్ లాక్ వెనుక నుండి ఆమెను నేరుగా చూస్తూ, కుదరదు, రేపు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. చట్టపరంగా అన్ని వెనక్కి తిరిగి ఇవ్వాల్సిందే. మీరు చేసే అబద్ధపు ప్రచారం బయటపడాల్సిందే అనటంతో ఆమె కొంచెం కోపంగా ఉంది. తర్వాత గుసగుసలాడుతూ, మీరు అర్థం చేసుకోవటం లేదు అంది. అన్నిటికన్నా గౌరవం చాలా ముఖ్యం. రేపు కెమెరాల ముందు గౌరవం దొరుకుతుంది. మనం రేపు కలుద్దాం, అదే వేదికపై అని నేను ప్రశాంతమైన స్వరంతో అన్నాను. ఆమె ఒక్క క్షణం పెదాలు బిగించి తర్వాత ఏమీ మాట్లాడకుండా వెనక్కి తిరిగింది. నేను తలుపు మూసేశాను. నేను చాలా సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయినట్టు ఆ రాత్రి నిద్రపోయాను. మరుసటి రోజు 5 గంటలకు అదే బ్యాంకెట్ హాల్. బంతిపూల దండలు, లైటింగ్స్, కానీ మండపం ఖాళీగా ఉంది. పోడియంపై మైక్ ముందు నేను నిలబడి ఉన్నాను. నందిత ఫైల్స్ని తెరిచి నా ముందు ఉంచింది. అటువైపు ఉన్న రియా గొంతు సవరించుకుంటూ, నేను రియా, మీరా సిన్హా గారికి నేను బహిరంగంగా క్షమాపణలు కోరుతున్నాను. వివాహ సన్నాహాల సమయంలో మేము వారి పట్ల చూపిన నిర్లక్ష్యం మరియు అసభ్యకరమైన ప్రవర్తనకు
మేము క్షమాపణలు కోరుతున్నాము. వారి సహకారాన్ని గౌరవించకపోవటం మా తప్పు. భవిష్యత్తులో మేము ఏ వేదికపై కూడా ఎటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చెయ్యము. అప్పుడు రియా తల్లి చెప్పటం మొదలుపెట్టింది. పదాలు కొంచెం కఠినంగా ఉన్నాయి, కానీ స్పష్టంగా ఉన్నాయి. మేము చట్టపరమైన ఖర్చులను భరిస్తాము. మేము ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ అపఖ్యాతిని ఆపివేస్తాము. భవిష్యత్తులో ఎటువంటి తప్పుడు విషయాలను వ్యాప్తి చేయము. నందిత వారిద్దరితో అక్కడే పత్రాలపై సంతకం చేయించుకుంది. ఫ్లాష్లు మెరిశాయి. ప్రశ్నలు కూడా లేవనెత్తాయి. నేను మైకు తీసుకున్నాను. ఒకే ఒక్క లైన్. మనల్ని టేబుల్ వద్ద కూర్చొనివ్వనప్పుడు మన సొంత టేబుల్ని మనమే రెడీ చేసుకోవాలి. ఈరోజు చట్టం నా టేబుల్ వద్ద కూర్చుంది. ధన్యవాదాలు అని చెబుతూ నేను బయటికి వచ్చినప్పుడు ఆరవ్ గేటు దగ్గర నిలబడి ఉన్నాడు. అతడి కళ్ళల్లో ఎటువంటి అశాంతి లేదు. చాలా కూల్గా ఉన్నాడు. అమ్మా, రియా నీపై కోపంతో అసత్య ప్రచారాన్ని ప్రారంభించింది. తనకు నా మీద ఉన్న ప్రేమ కన్నా నిన్ను అవమానించటంలోనే, నిన్ను బాధించటంలోనే ఎక్కువ సంతోషం ఉంది అని తెలిసింది. తను నన్ను కాదు, నా వెనుక ఉన్న డబ్బును ప్రేమించింది. తనకు ఇంతకు ముందే వివాహమై డైవర్స్ అయ్యాయి అన్న విషయం నాకు తెలియలేదు. అందుకే నేను నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాను. క్షమించు అన్నాడు. నేను తల ఊపాను. టీ తాగుతావా అని అడిగాను. అతను నవ్వి ఈరోజు మరింత తీయగా అన్నాడు. 2 రోజుల తర్వాత నాకు బ్యాంకెట్ నుండి కాల్ వచ్చింది. మేడం, మీ డిపాజిట్ డబ్బు సురక్షితంగా ఉంది. మీకు మీ డబ్బును తిరిగి చెల్లించాలా, లేదా దానిని వేరే కార్యక్రమానికి మార్చుకుంటున్నారా? నేను లోతైన శ్వాస తీసుకున్నాను. తేదీని నిర్ణయించాను. మీ కోసం సీటు లేదు అని అనిపించుకున్న మహిళలందరి కోసం ఒక డిన్నర్ ఉంటుంది. సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఒక పొడవైన టేబుల్, దానిపై తెల్లటి క్లాత్, లిల్లీ పువ్వులు మరియు కొవ్వొత్తులు. స్టీల్ గ్లాసులో రోజ్ వాటర్. అతిథుల జాబితా చిన్నది. పొరుగున ఉన్న జానకి అక్క, ఆఫీస్ నుండి సీమ, బేకరీ యజమాని, పాఠశాల నుండి నా పాత స్నేహితురాలు దత్త, మరియు ప్రతి పార్టీలో నన్ను ముందుకు నెట్టే కొన్ని ముఖాలు. అందరూ వారి కుర్చీల్లో కూర్చున్నారు. ఎవ్వరు వచ్చినా కూర్చోవటానికి స్థలం ఉండేటట్టుగా నేను ముందుగానే అదనంగా కొన్ని కుర్చీలను తెప్పించాను. ప్లేట్లో వేడివేడి పులావ్ వాసన, మాటల్లో ఆప్యాయత. నేను లేచి కొవ్వొత్తుల దగ్గర నిలబడ్డాను. మనమందరం ఏదో ఒకరోజు సీటు లేదు అనే విషయాన్ని వినే ఉంటాం. చాలాసార్లు మౌనంగా ఉండిపోతాం. చాలాసార్లు బాధపడి ఉంటాం. ఈరోజు మనం గట్టిగా కాదు, స్పష్టంగా చెబుతున్నాం. మన స్థానాన్ని మనమే నిర్ణయించుకోవాలి. ఒకవేళ ఎవరైనా టేబుల్ దగ్గర నుంచి మనల్ని జరపాలని చూస్తే, టేబుల్ కూడా మాదే, దాని రెంటు కూడా మాదే, ఆఖరి సంతకం కూడా మాదే, చప్పట్లు కూడా మావే అనటంతో అందరూ తలలు ఊపారు. ఆ తర్వాత చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. కొందరి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. అటువైపుగా ఆరవ్ నిలబడి ఉన్నాడు. అతడు ప్లేట్లో భోజనం పెట్టి అందరికీ సర్వ్ చేస్తున్నాడు. అతడి మాటలు రూపంలో నుండి పనిలోకి మారినట్టుగా అనిపించింది. నేను రాత్రి మొబైల్లో ఒక కొత్త మెయిల్ని చూశాను. ఏ సబ్జెక్ట్ లేకుండగా దాన్ని తెరవగానే ఒక లైన్ ఉంది. ప్రజలు మర్చిపోతారు, కానీ నేను తిరిగి నా గొంతును బలంగా వినిపిస్తాను అని ఉంది. కింద ఎటువంటి పేరు లేదు. అదే పాత అహంకారం. నేను దాని స్క్రీన్షాట్ తీసుకున్నాను. ఫోల్డర్ని షూర్లో పెట్టాను. నేను మళ్ళీ మైక్ తీసుకొని, చివరిసారిగా ఎవరైనా మీకు సీటు లేదని చెబితే గుర్తించుకోండి. కుర్చీలను చెక్కతో చేస్తారు, కానీ గౌరవం మనలో ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.